నేనే కబాబ్స్ తిన్నాం కదా, అవి క్వాంటిటీ చాలా తక్కువ వచ్చాయి, టేస్ట్ కూడా అంతగా బాగాలేదని ఈరోజు మా చిన్న అయితే ఇంటికే తీసుకొచ్చాడు. ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నాటుకోడి కబాబ్స్ అనమాట. అవి ఇంట్లోనే అరేంజ్ చేసాము. మంచిగా టప్ చైర్లో కూర్చొని కాలుస్తున్నాడు. చూపించలేదులే, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మా చెల్లి ఏంటి ఇప్పుడు మా చెల్లి ఈయన ఇద్దరు కలిసి చేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఆపలేకపోతున్నాం. ఇప్పుడు ఎప్పుడు ఒక్క క్షణం కూడా పడదు, కానీ వీటి కోసం మాత్రం ఇద్దరు కలిసిపోయారు. పొద్దుగా పక్కన కూర్చొని చక్కగా ఇద్దరు కలిసిమెలిసి చేస్తున్నారు ఈ పని మాత్రం. దానికి అయితే కబాబ్స్ రెడీ అయిపోయాయి. చాలా బాగా చేశారు ఇద్దరు కలిసి. మరి తింటే ఎలా ఉంటాయో టేస్ట్ చేసి చెప్పాలి. నాటుకోడి కబాబ్స్ వేడిగా రెడీ. నిన్న తిన్నది మాత్రం అస్సలు బాగాలేదు. పొద్దున ఇద్దరు ఫుల్గా కొట్టుకొని కూడా సాయంత్రానికి కబాబ్స్ కోసం ఏకమయ్యారు. సరే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం.